ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో జనసేన రాష్ట్ర కార్యదర్శి సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాండురంగ స్వామి ఆలయంలో రుద్రాభిషేకం, మృత్యుంజయ హోమం చేపట్టారు. ब्राह्मणो वै सर्वा देवताः यावदेर्वै देवतास्ता सर्वा वेदविदुब्राह्मणे वसन्ते. నియోజకవర్గం మరి పాకిరపేటలో ఉన్నటువంటి పాండురంగ స్వామి దేవాలయంలో పవన్ కళ్యాణ్ గారు అనారోగ్య రీత్యా ఏదైతే శస్త్రచికిత్స జరిగిందో ఆయన తిరిగి కోలుకుంటున్నారు. దాని మీద మరి భగవంతుడి ఆశీస్సులు ఆయనకి ఎప్పుడు ఉండాలని మేము ఈ యొక్క రుద్రాభిషేకం మరియు మృత్యుంజయ హోమాన్ని ఆయన పేరు మీద ఇక్కడ చేయడం జరుగుతుంది. మరి నాతో పాటు మా జనసేన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయి ఉన్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజల మనిషి, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకునే మనిషి. ఆయన సంతోషంగా ఉండాలని భగవంతుడు ఎప్పుడు కూడా ఆయనకు ఆశీర్వాదాలు కల్పించాలని, ఇలాగే ప్రజాక్షేత్రంలో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని, తొందరగా మరి విధుల్లోకి వచ్చి మరి రాష్ట్ర అభివృద్ధి పనుల్లో మరి ఆయన నిమగ్నం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క పాండురంగ స్వామి దేవాలయంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క రుద్రాభిషేకానికి మరి మృత్యుంజయ హోమానికి మరి మేమందరం కూడా ఇందులో కూర్చోవడం జరిగింది. మరి దానికి సహకరించిన మా జనసేన పార్టీ నాయకులందరికీ అలాగే మీడియా వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఆయన రాష్ట్రాన్ని బాగు చేయాలన్న తపనతో, ఆయన ఎన్నో త్యాగాలతో మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఆయన తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ముందుకెళ్తుంది మీ అందరికీ తెలిసిందే. మరి ఆయన త్వరగా కోలుకుంటున్నారు. ఆయన ఆల్రెడీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినారు. మరి ఒక వారం 10 రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత విధుల్లోకి వస్తారని చెప్పి తెలియజేయడం జరిగింది. దానికి మేము అందరం కూడా సంతోషిస్తున్నాం. భగవంతుడి ఆశీస్సులు ఆయనకు తోడుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.